ఏపీ విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ పెను మార్పులు తెస్తున్నారన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులో ప్రభుత్వ హైస్కూల్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వం మూసివేసిన వీఆర్సీని ఆధునీకరించి ప్రారంభించామన్నారు. నెల్లూరులో డిఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ పనులు మంత్రి పరిశీలించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పాఠశాల సిద్ధమవుతోందని, 20 కోట్ల సిఎస్ఆర్ నిధులతో పాఠశాల ఆధునీకరిస్తున్న దేవిరెడ్డి సుధాకర్ రెడ్డిని మంత్రి అభినందించారు. నేను సుధాకర్ రెడ్డి గారిని యాక్చువల్గా ఒకరోజు విఆర్ఐ స్కూల్కి ఇన్వైట్ చేశా. రండి సార్ ఒకసారి చూస్తారని. విఆర్ఐ స్కూల్ చూసిన తర్వాత వారు కూడా నేను కూడా నెల్లూరుకు ఒక స్కూల్ చేసి పెడతాను అని చెప్పడం. ఎక్కడ చేస్తారంటే, మేము చిన్నప్పుడు మూలాపేటలో ఉన్నాము, ఎంతో కాలం మూలాపేటలో ఉన్నాము కాబట్టి మేము ఉన్నది అక్కడ కాబట్టి మూలాపేటలో ఒక స్కూల్ ఇస్తే చేస్తామంటే వెంటనే ఈ స్కూల్ని వారిని చేయమన్నాము. వారు దాదాపు దీన్ని 20 కోట్లు పైగా ఖర్చు పెట్టి చేయడానికి దాదాపు 10 కోట్లు ఖర్చు పెట్టారు. దాదాపు 24,000 చదరపడుగుల బిల్డింగ్ పూర్తి చేశారు. మరొక 2 ఫ్లోర్లు కూడా ఫ్యూచర్ లో చేస్తారు. ఇది 6 అంతస్తులకు డిజైన్ చేశారు. అయితే 4 అంతస్తులకు యాక్చువల్ గా వాళ్ళని కట్టి పెట్టమన్నాను. ఈ అయితే 2 అంతస్తులు కట్టి పెట్టమన్నా. మరొక 1 year తర్వాత ఒక అంతస్తు, తర్వాత ఇంకొక అంతస్తు. అంతేకాకుండా చక్కటి ప్లే గ్రౌండ్. ఇప్పుడే వాళ్ళ యొక్క సుధాకర్ రెడ్డి వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారికి ఇప్పుడే చెప్పాను, విఆర్ఐ స్కూల్లో 400 మంది ఒకేసారి కూర్చునే చక్కటి డైనింగ్ హాల్ వచ్చింది. అలాంటి డైనింగ్ హాల్ ప్రపోజ్ చేయమంటే ఈ బిల్డింగ్ పక్కన సైట్ ఉంది సార్, ఆ సైట్లో కడతామన్నారు. దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయించమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నర్సరీ నుంచి 10th దాకా ఉంటుంది ప్రస్తుతం. ఇయరే నర్సరీ టు 10th. ఒక అంగన్వాడీ స్కూల్ని, బాడీలో ఉండే అంగన్వాడీ స్కూల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. దాంట్లో కూడా ఆ 3వ ఏజ్ 3 సంవత్సరాల లోపల వాళ్ళకంతా నర్సరీ టీచింగు, 3 నుంచి 4కి వచ్చి PP1, 4 నుంచి 5 దాకా PP2 చదువు చెప్పాలని యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా ఏర్పాటు విఆర్ఐ స్కూల్ ఏదైతే ఏర్పాటు చేసామో అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్